అయిపోయిన పెళ్లికి బాజాలు. దావోస్ లో సీఎం మంత్రులు చేసేది ఇదేనా? గతంలో 40 మందికి పైగా కంపెనీలతో సమావేశం. ఎలక్షన్ కోడ్ తో ఆగిన ఒప్పందాలు. ఎంఓయు చేసుకొని పబ్లిసిటీ చేసుకోవడమే తర్వాయి. ఇప్పటికే పిఆర్ కంటెంట్ సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ మీడియా. మస్తు నవ్వుతానా పో రేవంత్ రెడ్డి గారు, మంచి ఫోటో వేసింది లెవెల్గా. అయిపోయిన పెళ్లికి బాజాలు. దావోస్ లో సీఎం మంత్రులు చేసేది ఇదేనా? గతంలో 40 మందికి పైగా కంపెనీలతో సమావేశం. ఇప్పుడు అందరికి పార్టీలు ఇచ్చుకుంటూ అట్లాంటిగా దావోస్కు పోయి ఎవరెవరైతే కట్టుకథలు అల్లి ఫేక్ ప్రచారాలు అల్లి అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడంలో కీలక పాత్ర పోషించడంలో సోషల్ మీడియా కావచ్చు, ఇతర పత్రికలు కావచ్చు, ఇతర శాటిలైట్ ఛానల్ కావచ్చు, వాళ్ళందరికీ దావోస్లో అద్భుతమైన ట్రీట్ని ఏర్పాటు చేసిండు ఎవరు? ముఖ్యమంత్రి గారు. అది కూడా సంక్రాంతి సందర్భంగా. ఇప్పుడు అయితే హాలిడేస్ ఉంటాయి కదా, ఎవరు పెద్దగా పట్టించుకోరు. అట్లా పోయి ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని ఇంతంత తేనీటి విందు పుచ్చుకొని ఎవరి వారు ఆలింగనాలు చేసుకొని సూపర్ చేసిండ్రు, ఫేక్ ప్రచారాలు అద్భుతంగా చేసిండ్రు అని ఇక వస్తారు. ఇక నేను చెప్పిన కదా, వైఆర్ టీవీ అని, ఆ టీవీ, ఈ టీవీ అని. ఇక నిన్న ఫోన్ చేసి బతిలాడు కాదు, ఇక మాకు ఫోన్లు వచ్చినాయి అన్నా కానీ మేము పోలేదన్నా అంటే మేము కాదే అన్నాం. మీకు ఫోన్లు వచ్చినాయి, మనిషికి 3 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మీకు ఇవ్వలేదు కాబట్టి మీరు స్టాండ్లు మార్చింది. ఇంకా అంతే. అదే చెప్పిన నేను, మీకు డబ్బులు ముట్టినాయని ఎవరికి చెప్పలే నేను. ఇక ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. 1500 మందికి 1500 సెల్ ఫోన్లు పంచిండు. ఒక్కొక్క సెల్ ఫోన్ 35,000 రూపాయలు. ఇక అతి త్వరలో ల్యాప్టాప్లు కూడా పంచుతారట. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒక 4,000 నుండి 6,000 మందిని రేవంత్ రెడ్డి ఎంచుకొని ప్రతి ఒక్కరికి ఒక ల్యాప్టాప్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఒక కంటెంట్ తయారు చేయాలి. ఒక కంటెంట్, ఫేక్ కంటెంట్ తయారు చేసి ఆ ఫేక్ కంటెంట్ని కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, కవిత మీద, సంతోష్ రావు మీద, తెలంగాణను మొత్తం వీళ్ళు లూటీ చేసిందని ఒక ఫేక్ కట్టుకథనాలు అల్లి ప్రజల్లోకి ఇస్తారు. అగో అలాంటి కట్టుకథనాలు అల్లినందుకే ఇప్పుడు ఈ దావోస్లో ట్రీట్ బాగున్నది. ముఖ్యమంత్రి గారు, మీ ఆలోచన అద్భుతం అండి. ఎట్లా రావాలో అధికారంలో చాలా చాలా చక్కగా బాగుంది.